కాసేపట్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరనున్నారు. పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి వెళ్లనున్నారు. బాలినేనితో పాటు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కిలారి రోషయ్య జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. మరో నేత సామినేని ఉదయభాను త్వరలోనే జనసేన గూటికి రానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన ప్రకటన కూడా చేశారు. కాసేపట్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరనున్నారు. పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి వెళ్లనున్నారు. బాలినేనితో పాటు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కిలారి రోషయ్య జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. మరో నేత సామినేని ఉదయభాను త్వరలోనే జనసేన గూటికి రానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన ప్రకటన కూడా చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి వాసుబాబు ఫోన్ లైన్ అందిస్తారు. వాసుబాబు, రామారావు, మొత్తంగా చూసుకోవచ్చు వైసీపీ జనసేనలోకి నాయకులంతా కూడా క్యూ కడుతున్నారని చెప్పాలి. ఇవి ఒక పక్క చూసుకున్నట్లయితే ఇటు పక్క మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోషయ్య కావచ్చు, అదేవిధంగా ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, దానికి ఇప్పుడు మళ్ళీ ఉదయభాను, సామినేని ఉదయభాను, ఈ ముగ్గురు నాయకులు కూడా ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీలో ఈరోజు చేరబోతా ఉన్నారు. ఒకసారిగా ఈ ముగ్గురు ఒకేసారి వైసీపీ నుంచి జనసేనలో చేరుతుండటంతో వైసీపీకి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి విషయానికి వచ్చినట్లయితే అతను ఎప్పటి నుంచో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూసాం. ఎన్నికల సమయంలో కూడా అతనికి అపాయింట్మెంట్ కూడా అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి, సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అప్పటి నుంచి కూడా అతను అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల ముందే జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరతారని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అతను పార్టీ పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక ప్రస్తుతం అధికారం కోల్పోయారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన చేయడానికి సిద్ధమైపోయారు. జనసేనలో ఈ రోజు చేరుతా ఉన్నారు. అదేవిధంగా కిలారి రోషయ్య మరి గతంలో మరి ఎంపీగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. గతంలో 2019లో పొన్నూరు నుంచి కూడా ఆయన వైసీపీ తరఫున ఎమ్మెల్యేకి గెలిచారు. తర్వాత 2024 పోయిన ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ నుంచి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ నుంచి పోటీ చేశారు. వారు ఓటమి కూడా పొందినటువంటి పరిస్థితి. ఆయన ఇప్పుడు జనసేనలో చేరుతా ఉన్నారు. మరి కిలారి రోషయ్య కొంచెం సందిగ్ధంగా ఉంది. మరి కిలారి రోషయ్య చేరికపై మాత్రం, ఎందుకంటే టీడీపీ నాయకుల చేత అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే సంగండరి ఇష్యూ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ పొన్నూరులో ఉన్నటువంటి మైనింగ్ వ్యవహారం కావచ్చు, చాలా దుమారమే లేచిందని చెప్పారు. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు జనసేనలో చేరడం పట్ల మాత్రం కొంత నాయకులైతే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా సామినేని ఉదయభాను కూడా గతంలో అతను టీడీపీ తరఫున ఉన్నారు. ఆయన ఏదైనా కూడా నానికి సంబంధించి కేశినేని నానికి సంబంధించినటువంటి అనుచరుడు. ఆయన గతంలో కేశినేని నానితో పాటు ఆయన కూడా టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. అక్కడ తిరువురు నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ నేపథ్యంలోనే ఈ ముగ్గురు నాయకులు కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన అయితే జెండా కప్పుతుపోతా ఉన్నారు. మొత్తంగా ఈ ముగ్గురుతో పాటు మరికొంతమంది కూడా వైసీపీ వాళ్ళు జనసేనలోకి అయితే క్యూ కట్టే అవకాశం అయితే కనపడతా ఉంది. సాయంత్రం 5 గంటలకి బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారి రోషయ్య, ఉదయభాను ఈ ముగ్గురు పార్టీలో పవన్ కళ్యాణ్ జనసేన కండవ అయితే కట్టుకోబోతా ఉన్నారు. రామారావు. రైట్ వాసుబాబు, థ్యాంక్ యూ.